వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాలో ఒకప్పుడు ప్రతిపక్షాలు అప్పుడున్న ప్రతిపక్షమైనటువంటి కూటమి ప్రభుత్వం మీద, పవన్ కళ్యాణ్ మీద, అతని తల్లి మీద, చంద్రబాబు మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడినటువంటి శ్రీరెడ్డి ఈరోజు మళ్ళీ రివర్స్‌లో గతంలో కూడా కూటమి గెలిచి జగన్ ఓడిపోయినప్పుడు కూడా ఇట్లాగే అన్నారు. మళ్ళీ ఇప్పుడు తెర మీదకొస్తూ అప్పట్లో పార్టీ సహాయ సహకారాలు అందించేది, మమ్మల్ని ఎంకరేజ్ చేసింది, ఇట్లా చేయండి, ఇట్లా చేయండి అన్నారు. కానీ ఇప్పుడు మమ్మల్ని దేకట్లేదు, మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు అంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానించారు. ఈ విషయం మీద సహాయం కోసం పార్టీ సోషల్ మీడియా వ్యక్తులకి ఫోన్ చేసి అడిగితే పై వాళ్ళతో మాట్లాడి చెప్తామన్నారు. కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు పార్టీ కోసం అంతగా నిలబడి మాట్లాడితే ఇప్పుడు కనీసం సమాధానం కూడా ఇవ్వకపోవడంతో ఇది తనకెంతకు బాధించిందని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు. ఆమె వ్యాఖ్యల ప్రకారం పార్టీ నాయకత్వం నిజమైన కార్యకర్తల్ని, కష్టపడిన వారిని నమ్ముకోకుండా కేవలం ఐపాక్ టీం మీదే ఆధారపడుతోందని ఆమె ఆరోపించారు. అవసరం ఉన్నప్పుడు వాడుకుని ఆ తర్వాత ఒట్టిపోయే గేదెల్ని కబేళాలకు పంపించినట్టు వదిలేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. ఓ రకంగా శ్రీరెడ్డి నిరాశతో మాట్లాడిన తాను మాత్రం వైసీపీలోనే ఉంటానని, వారు నన్ను పొమ్మన్న వేరే ఏ రాజకీయ పార్టీ వైపు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. గతంలో తాము మాట్లాడిన బూతుల వల్ల యూట్యూబ్లో ఏమీ సంపాదించుకోలేదని, చిన్న చిన్న ఛానళ్లు మాత్రమే ఆ వీడియోలతో బతికాయని, తమకు మాత్రం మిగిలింది కేవలం వివాదాలు మరియు కేసులేనని ఆమె అంటున్నారు. గతంలో మాట్లాడిన తప్పుడు మాటలకి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మరియు వారి కుటుంబ సభ్యులను బాధపెట్టినందుకు ఆమె బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు. ఇదే సేవ గనక తెలుగుదేశం పార్టీ కోసం చేసుంటే ఖచ్చితంగా ఏదో ఒక గుర్తింపు లేదా చిన్న పదవి దక్కేదని ఆమె అభిప్రాయపడ్డారు. వంగలపూడి అనిత లాంటి వాళ్ళకి పార్టీలో దక్కిన గౌరవాన్ని ఉదాహరణగా చెప్తూ టీడీపీలో కష్టపడిన వారికి తగిన గౌరవం దక్కుతోందని కొనియాడారు. ఇప్పుడు తాను టీడీపీ జెండా పట్టుకున్న వాళ్ళు ఆదరిస్తారని, ఆ పార్టీ గొప్పతనం అని వ్యాఖ్యానించారు. మరోవైపు బోరుగడ్డ అనిల్ లాంటి వారి విషయాల్లో కూడా పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరించిందని, వారు మాట్లాడే మాటలకి పార్టీకి సంబంధం లేదని ప్రకటన ఇవ్వమని అడిగినా ఎవరూ స్పందించట్లేదని గుర్తు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రెచ్చగొట్టి మాట్లాడించిన వాళ్ళు ఇప్పుడు కష్టకాలంలో పక్కన నిలబడకపోవడం దారుణమని ఆమె వాపోయారు. తాను ఎవరిని విమర్శించనని, ఇక మీదట ఎవరైనా మర్యాదగా మాట్లాడితే తాను అంతే మర్యాదగా మాట్లాడని నిర్ణయించుకున్నట్టు శ్రీరెడ్డి చెప్పారు. ఎన్నికల తర్వాత జగన్కి చేసి పార్టీ కోసం పనిచేస్తానని చెప్పినా ఎలాంటి స్పందన రాలేదని, కనీసం తనని కలిసే అవకాశం కూడా దక్కలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంలో ఇలాంటి వాళ్ళని నమ్ముకుని సొంత జీవితాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వారికి ఇది ఒక కనువిప్పు అంటూ కూడా ఆమె మాట్లాడుతూ చెప్పారు.